రెగ్యులర్ గా ఒక చిన్న క్వశ్చన్ ఏంటి అంటే, బీయింగ్ ఎ రైటర్ ఎక్కువ బుక్స్ చదవాలా, ఎక్కువ బుక్స్ చదివితే ఇన్ఫ్లుయెన్స్ అవ్వచ్చా, మంచి ఇన్ఫ్లుయెన్స్ అవ్వచ్చా, ఎక్కువ సోషల్ మీడియా చూస్తే ఇన్ఫ్లుయెన్స్ అవ్వచ్చా? సోషల్ మీడియా ఐ డోంట్ నో. సినిమా అండ్ బుక్స్ బోత్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. అని అడిగితే పుస్తకాలు అనేవి ఈ సోషల్ మీడియా లేని మీడియం నుంచి ఉన్నాయి. అప్పట్లో ఎక్కువ దాంట్లో నుంచి ఇన్స్పైర్ అయ్యారు. అప్పుడు సోషల్ మీడియా ఉంటే మేబీ వాళ్ళు కూడా వాడేవాళ్ళేమో, మనకు తెలియదు. అది చెప్పడానికి అది లేరు కదా ఇప్పుడు. సో వాట్ ఎవర్ ఏదైనా సరే ఎక్కువనే ఇన్స్పైర్ చేస్తుంది. సోషల్ మీడియా ఈజ్ సంథింగ్, ఇట్ మేక్స్ యూ కొంచెం కుక్క పిల్ల, అగ్గి పుల్ల, సబ్బు బిల్ల అదే. కాదో ఏది కవితకి అనర్హం కాదా కదా మరి ఏదన్నా. కానీ నేనేమంటానంటే ఇప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ చేస్తారు సోషల్ మీడియా. ఎక్కువ మంది ఒపీనియన్స్ ఒకే చోట ఉండడం వలన యూ కుడ్, ఐ మీన్ నువ్వు తీసుకోవాలనుకుంటే ఒక సింగిల్ పాయింట్ నుంచి కూడా తీసుకోవచ్చు, విచ్ ఎవర్ ఇన్స్పైర్స్. యూ కెన్ గెట్ ఇన్స్పిరేషన్